Yummy! Local Kitchen. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు స్టీమ్ వెళ్ళిపోయింది, కుక్కర్ రెడీగా ఉంది. దీని స్టీమ్ తీసేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ కూర కాస్త లిక్విడ్గా వస్తుంది. దాని తర్వాత ఇలా అయ్యాక మళ్ళీ సిమ్లో దాన్ని పెట్టి మళ్ళీ ఇంకొంచెం సేపు అలా కుతకుతలాడుతూ ఉండాలి ఆ కూర. అప్పుడు దగ్గరికి వస్తుంది కూర. అప్పుడు ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది కూరకి. సో ఇప్పుడు మళ్ళీ కుక్కర్ ఆన్ చేసుకుందాం. దాన్ని సిమ్లో పెట్టేసి ఒక దాదాపు 10-15 నిమిషాలు ఇలా బాయిల్ అవ్వనిద్దాం. ఎంతో కలర్ఫుల్, ఎంతో టేస్టీ డిష్ ఇది, ఎంతో న్యూట్రిషియస్ డిష్. దీనిలో అన్ని వెజిటబుల్స్ వేస్తాము. దీనిలో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏ వెజిటబుల్ ఇష్టమైతే ఆ వెజిటబుల్ వేసుకోవచ్చు దీనిలో. సో కాసేపు ఇలా బాయిల్ అవ్వనిద్దాము దీన్ని. దానిలోపు మనం గార్నిష్కి ఏం వాడచ్చో నేను మీకు చెప్తాను. సో ఇది వెజిటబుల్ మక్కన్ వాలా కాబట్టి దీనిలో మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా పడతాయి, అంటే పాల పదార్థాలు ఎక్కువగా వేస్తాం అన్నమాట. సో కర్డ్ వేసాము. ఇప్పుడేమో లాస్ట్లో క్రీమ్ కూడా వేస్తాం. క్రీమ్ అంటే ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది, పాల మీగడ దొరుకుతుంది మార్కెట్లో, ఫ్రెష్ క్రీమ్ అంటారు దాన్ని. సో ఇలా ఈ క్రీమ్ని బాగా ఇలా బీట్ చేసుకుని రెడీగా ఉంచుకుందాము. అయిపోయిందండి, కూర దగ్గరికి వచ్చేసింది. రోటీల్లోకి కానీ ఫ్రైడ్ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. కాస్త కొద్దిగా గ్రేవీ, కొద్దిగా పీసెస్ అన్నీ కలిపేసి ఉన్న కూర అనమాట. సో దీన్ని కరెక్ట్గా ఆఫ్ చేసే ముందు లాస్ట్ ఒక 2 అడిషన్స్ ఉన్నాయి. ఇంకొద్దిగా గరం మసాలా, ఆ ఫ్లేవర్, ఆ కూర ఫ్లేవర్ పోకుండా కొద్దిగా లాస్ట్లో గరం మసాలా, ఇంకొద్దిగా ఉప్పు. ఏ కూర అయినా సరే బాగా వచ్చిందా లేదా, టేస్ట్ బాగుందా లేదా వాసనతో చెప్పేయచ్చు. సో ఇది ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా సరిగ్గా ఆఫ్ చేశాక ఈ క్రీమ్ దానిలో యాడ్ చేసుకోవాలండి. ఒక్కటి తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి, క్రీమ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేశాకే ఏ కూరలో అయినా క్రీమ్ వేయాలి, లేకపోతే ఆ పాలు విరిగిపోయి కూర అంతా పాడైపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసాం, ఈ క్రీమ్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, కూర లుక్, టేస్ట్, స్మెల్ అన్నీ మారిపోతాయి ఈ క్రీమ్ వల్ల. సో వేడి వేడి వెజిటబుల్ మక్కన్ వాలా రెడీ. సో ఇప్పుడు ఈ కూర సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ కూరకి పెద్ద ఎక్కువ గార్నిషింగ్ ఏం అవసరం లేదు. పుదీనా ఆకులతో కానీ సన్నగా తరిగిన కోరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర కానీ వేసుకొని ఈ కూరను గార్నిష్ చేసుకోవచ్చు. సో వెజిటబుల్ మక్కన్ వాలా ఈజ్ రెడీ టు ఈట్. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా వెజిటబుల్ మక్కన్ వాలా నేను ఎంత ఈజీగా తయారు చేశానో, మీరు కూడా అంతే ఈజీగా తయారు చేయగలరు దీన్ని. సో ఈ వెజిటబుల్ మక్కన్ వాలా తోటి ఉన్న కాంబినేషన్ డ్రై ఫ్రూట్ పులావ్. ఈ డ్రై ఫ్రూట్ పులావ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. Take a break.